నెల్లూరు జిల్లా కోవూరు టౌన్లోని 1వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఇందుకూరుపేట మండలం నరసాపురంలో కొత్త జూనియర్ కాలేజీ మంజూరు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పుంగనూరులో బహిరంగ సభలో మాట్లాడిన భాష మంచిది కాదన్నారు. చంద్రబాబు నాయుడు సభకు వచ్చేవారు కారులో బీరు బాటిళ్లు, మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇటువంటి నీతిమాలిన రాజకీయాలు చేయటం మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ నల్బోలు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ నరసింహులరెడ్డి, పీఎస్సీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మండల ప్రసార విభాగ అధ్యక్షుడు అనూప్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పొంగనూరులో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసినా లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరైనా చనిపోయినా ఏదో ఒక విధ్వంసం సృష్టించే దాంట్లో చంద్రబాబు నాయుడు ముందుంటాడు. ఎప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలతో కూడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిన్న వాళ్ళ వెహికల్స్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెహికల్స్లో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద రంగు పులిమి లబ్ధి పొందాలని చెప్పి నిన్న పొంగనూరులో చూశాడు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతకుముందు కూడా చెప్పాను. పరిటాల రవి గారిని చంపేసినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. నాకు బలరామకృష్ణమూర్తి గారికి స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఆర్టీసీ బస్సులు తగలబెట్టించండి, ఆర్టీసీ బస్సులు పగలగొట్టించండి, విధ్వంసం చేయండి, బజార్ సెంటర్లకు వెళ్ళి షాప్స్ అన్నీ కూడా ధ్వంసం చేయమని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడే నాకు బలరామకృష్ణమూర్తి గారికి ఫోన్ చేసి చెప్పాడు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి అసలు అతను రాజకీయ నాయకుడే కాదు, భారతదేశంలోనే ఒక పెద్ద రౌడీగా నేను అతన్ని పేర్కొంటున్నాను. ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆరితేరిన వ్యక్తి ఇటువంటివి చేసే దాంట్లో. నిన్న పెద్ద డ్రామాకు తెరలేపాడు పొంగనూరులో. అంటే ప్రజల్లో సింపతి తెచ్చుకొని అయ్యో చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేశారు, కొట్టబోయినారు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తే ప్రజలు ఈయన మరలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారని పగటి కలలు కానీ నిన్న ఇంత దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు మీద దాడి చేశారు, చాలామందికి గాయాలైనాయి. పోలీసు వాళ్ళకు కూడా వెహికల్స్ దోసేశారు, వెహికల్స్ తగలబెట్టారు. దీని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. చంద్రబాబు నాయుడే దీన్ని పురమాయించారు, ఇంకొక అనుమానం కూడా లేదు. ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా ప్రోత్సహించేది చంద్రబాబు నాయుడే. దానికి నేను బలరామకృష్ణమూర్తి గారే సాక్ష్యం. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఇంత దారుణానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇన్ని పనులు చేయాలన్నా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను. ఇంత విధ్వంసానికి పాల్పడాలన్నా, ఇన్ని కుట్రలు చేయాలన్నా? పోలీసులు ఏం చేశారు? చట్టం తన పని తాను చూసుకుంటూ పోతుంది. పోలీసులు కాపాడాల్సింది శాంతి భద్రతలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళు చేసిన తప్పేంది? వాళ్ళను కొట్టించావు, తలలు పగిలినాయి, చాలామంది గాయాలైనాయి, డిఎస్పీకి తల పగిలింది, అందరూ హాస్పిటల్స్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కూడా దెబ్బలు తగిలినాయి, దాడి చేయించావు. ఎందుకు? ముఖ్యమంత్రి కుర్చీ కోసము ఇన్ని ప్రయత్నాలు చేయాలన్నా? ఈయనకు సపోర్ట్గా ఒక ఆయన వచ్చేసాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. ఆయనే దత్తపుత్రుడు, సూట్ కేసుల మాస్టర్ పవన్ కళ్యాణ్. రాక్షస పాలన సాగుతుందంట రాష్ట్రంలో. జనసేన నాయకులు ఎవరు సృష్టిస్తున్నారు ఇక్కడ గొడవలు? నువ్వు, నీ చంద్రబాబు. ఇంకెవరు చేస్తారు? మాకు అవసరంలా, మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇటువంటివి చేయాల్సిన అవసరం మాకు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, ఆయనకు అవసరం లేదు. ఆయన మీద బులివేశారంతా, పెద్దిరెడ్డి జయించాడు, పెద్దిరెడ్డి జయించాడని. రామచంద్రన్న చాలా పెద్ద మనిషి, వయసులో పెద్దవాడు, జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజం. ఇంత విధ్వంసం చేసి, ఇన్ని గొడవలు చేసి, ఇన్ని రౌడీయిజం చేసి మేమేదో అధికారంలోకి రావాలని మేము ఎప్పుడు కూడా కలలు కనం. మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, భగవంతుని ఆశీర్వాదం ఉంది. మా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఏం పనులు ఇవి? ఎంత గందరగోళం చేశారు నిన్న. దానికి సపోర్టు ఏబిఎన్, ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ5. ఇంకేముంది? ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేసేశారు, చంద్రబాబుని చంపేయబోయినారు, పోయి ఎత్తుబారుని చంపాలనా?
ఈ ఎత్తుబారుడి మీద మేము దాడి చేయాలన్నా? దేనికి పనికిరాని ఎదవ అతను చంద్రబాబు నాయుడు. ఆయన మీద దాడి చేసి మేమేదో ప్రజల్లో సింపతి తెచ్చుకొని మేమేదో లబ్ధి పొంది ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం మాకు లేదు. ఈ పిచ్చి పనులు మానుకుంటే మంచిది. ఇంకా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్లలో గన్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? చంద్రబాబు చెప్తేనే కదా పెట్టుకున్నారు. ఈ రాళ్ళు, బీరు బాటిల్స్ ఇవన్నీ మీ కార్లలో ఎక్కడి నుంచి వచ్చినాయి? చంద్రబాబు చెప్తేనే కదా పెట్టారు. ఇంత విధ్వంసం సృష్టించాలనా రాజకీయాల కోసం? అమాయకులందరూ దెబ్బలు తిన్నారు. అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు? నీ ఉక్కిష్టపు రాజకీయాలకి ఇంతమందిని బలి చేస్తున్నావంటే నువ్వు కరెక్ట్ కాదు. ఇది రాజకీయాలుగానే చూడాలి, కానీ ఇటువంటివి చేసి ఏదో లబ్ధి పొంది ప్రజల్లో సింపతి పొంది అధికారంలోకి వస్తాము అని అంటే మాత్రం పగటి కలగానే మిగిలిపోతుంది చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ. ఇకనైనా మీ బుద్ధులు మార్చుకోండి. శాంతియుతంగా ఎలక్షన్స్కి పోతాం. ప్రజలు మా వైపు ఉన్నారు, రౌడీలు మీ వైపు ఉన్నారు. ప్రజలు మా వైపు ఉన్నంత వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డు. నిత్యం ప్రజల్లోనే ఉన్నాం. క్యాడర్ కానీ, అధినాయకుడు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, మేం కానీ మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మరలా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. భగవంతుడు రాసేసి ఉన్నాడు. 25-30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తారు. నువ్వు, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఎంతమంది వచ్చినా, మీ ఛానల్స్ వచ్చినా, మీ పత్రికలు వచ్చినా, పచ్చ పత్రికలు, ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. పగటి కళలు కనుక్కుంటున్నారు. ఆ పగటి కళలు కళలుగానే మిగిలిపోతాయి తప్ప నువ్వు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇద్దరు రారా నా కొడకల్లారా అని అంటాడు మాజీ ముఖ్యమంత్రి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన ఒక నాయకుడు రారా నా కొడకల్లారా తేల్చుకుందామని వ్యాన్ మీద చేరి పిలుస్తావా? నువ్వు బుద్ధుందా? సిగ్గుందా నీకు చంద్రబాబు నాయుడు? నీ నోటి గుండా ఆ భాష రావచ్చా? తప్పు కదా. కొడకల్లారా అంటావా నువ్వు? సిగ్గుండాలి కొద్దిగైనా కూడా. మనిషి జన్మ ఎత్తినోడివి కాదు నువ్వు. రాక్షస జన్మ నీది, పవన్ కళ్యాణ్ది. మా నాయకుడు చాలా మంచి మనసున్న మా రాజు మా జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా మీ బుద్ధులు మార్చుకొని జాగ్రత్తగా ఉండి రాజకీయాలని రాజకీయాలుగానే చేయండి, కానీ ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు బన్ని రౌడీయిజం చేస్తే మీకేదో అధికారం కట్టబెడతారనేది మాత్రం కల్లో మాట. ఇందుకూరుపేట మండలంలో కొత్త జూనియర్ కాలేజీని శాంక్షన్ చేయించాం, కో ఎడ్యుకేషన్. ఇది నర్సాపురంలో పెడుతున్నాం, ఇందుకూరుపేట మండలంలో. ఒకసారి మీరు రేపు వచ్చేటట్టు చేయండి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క విషయం చంద్రబాబుది మర్చిపోయినాను. కందుకూరులో చంద్రబాబు నాయుడు సభ జరిగింది. ఇరుకు సందుల్లో పెట్టాడు. అంటే అతను వస్తుంటే ప్రజలెవరూ రారు అతన్ని చూసేదానికి కానీ, అతను చెప్పే మాటలు వినేదానికి కానీ. అక్కడ దాదాపు ఆ సభకు అటెండ్ అయిన వాళ్ళు చనిపోయినారు. ఇది మీకు తెలుసు, పేపర్లలో కూడా వచ్చింది. 8 మంది చనిపోయినారు. అక్కడికి ఘనంగా ఈయన వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాడు. ఇంచుమించు ఎన్ని నెలలైంది? 7-8 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు ఒక్క రూపాయి లేదు. ఈరోజు ఆంధ్రప్రభలో గోవిందా గోవిందా అని రాశారు. వాళ్ళని మర్చిపోయినాడు. అతను వల్ల చనిపోయిన 8 మంది కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి చేతులెత్తేసిన పనికి మాలిన వెధవ చంద్రబాబు నాయుడు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమెవరన్నా అయితే మరుసటి రోజే పోయి ఆ డబ్బులు అందించి ఉండేవాళ్ళం. ఆ మనసు కూడా లేదు అతనికి. 7 నెలలైంది. నీ సభ కోసం 8 మంది చనిపోయినారు. ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ప్రకటించావు. నువ్వా నరరూప రాక్షసుడివి? ఎవరు నరరూప రాక్షసుడు? నువ్వే నరరూప రాక్షసుడివి. నీకన్నా నరరూప రాక్షసుడు భారతదేశంలో ఎవరు లేరు, ఎవరు ఉండరు, ఎవరు రాబారు.